మీరు పెద్దమ్మ ఛానల్ పోయిందని మీరు దిగులేసుకున్నారా నానా? నేను ఒక్కరోజు దిగులు పడ్డా కాస్త. ఎందుకంటే అందులో ఏదో ఆదాయం పోతుందనో, ఏదో పిత్తుల ప్యాకేజ్ అని తిట్టడానికి లేదనో కాదు. కేవలం మీ అందరితో నేను పెట్టగానే కనీసం మన మన వాళ్ళు అనేవాళ్ళు ఒక 500 మందన్నా మనతో ఉంటున్నారు. నేను లైవ్ కట్ చేసేసరికి ఒకప్పుడైతే 14,000 మంది, 9,000 మంది, 12,000 మంది, 11,000 మంది, 5,000 మంది, 6,000 మందికి తగ్గకుండా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య మన ఛానల్ని బాగా అది ఉన్నా కూడా వేస్ట్ నాన్న. నేను చెప్తున్నాను కదా, అది ఆ పెరుగు పెద్దమ్మ ఉన్నా కూడా మనకి సజెషన్లోకి వెళ్తా యూట్యూబ్ కూడా పంపించట్లా. అది ఎట్లనే డల్ ఛానలే, మనం మళ్ళీ ఇంకో ఛానల్ ఎత్తుకోవాల్సిందే. ఈ సడకోముండా తిని విశ్వాసం లేని కదా అది అడుక్కోవడం కాదే. నువ్వు ఆ రోజు ఎక్కడున్నావే, ఎంత మంది దగ్గర నువ్వు వేయించుకున్నావే డబ్బులు, నువ్వు ఎంత మంది దగ్గర అడుక్కున్నావే ఆ రోజు. అప్పటికి నీకు ఛానల్లో డబ్బులు లక్షల్లో వస్తున్నాయి. కానీ అయినా కూడా నీ అడుక్కునే బుద్ధి, నీ నీ యొక్క లేకి బుద్ధిని అక్కడ చూపించుకున్నావు, ఇండైరెక్ట్ గా చూపించుకున్నావు అంతే.